ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎటువైపు వెళ్తా ఉంది? అడవిని అమ్ముకొని బతికినటువంటి మేము లేఅవుట్లు వేయగలిగాం. ఇప్పుడున్న మార్కెట్ అయితే ఒక సందిగ్ధత అయితే కనిపిస్తా ఉంది. పడిపోయింది అంటారు జనరల్ గా, పడిపోదు. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోదు, ఆగుతుంది. ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్న పేరు ఫోర్త్ సిటీ. ఇది ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకోబోతున్న ఫోర్త్ ఫ్యూచర్ సిటీ. గవర్నమెంట్ నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది ఇదేమాట. అంటే ఇతర ప్రపంచ దేశాలకే ఒక ఫోర్త్ సిటీ అనేది వాళ్ళ డౌట్స్. అంటే ఫ్యూచర్ లో అవుతుందా, ముందుకెళ్తుందా? హైటెక్ సిటీ కడతారంటేనే జనాలు నమ్మలే. ఎగ్జాక్ట్లీ. అవుటర్ రింగ్ రోడ్ వస్తుందంటే మేము ఎక్కి తిరుగుతామా అన్నారు. కొండపూర్ ఏరియాలో మీరు ఆల్రెడీ ప్లాట్లు చేసి లేఅవుట్లు అమ్మారు. ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేదు, గీ రేట్ ఉండే గా రేట్ ఉంటేనే మాట్లాడుకుంటుంటారు తప్ప కొనాలి అనుకున్న వాళ్ళు కొనలేక ఇప్పుడు శ్రీశైలానికి 55 కిలోమీటర్ల ఫ్లైఓవర్ అది రావడం. కస్టమర్ ఇన్వెస్ట్ చేసుకుంటేనే రేపు భవిష్యత్తులో కోటీశ్వరుడు అవడానికి అనేది అవకాశం ఉందనేది మీరు చెప్తున్న మాట. చెమటోడిసి రూపాయి కూడబెడతాడు కాబట్టి అతని పెట్టుబడి పెట్టడానికి వెనక ముందు ఆడుతుంటాడు. ఈ 100 ఎకరాలు కూడా 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్ లో దొరకడం నిజంగా మా కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదం. నమస్తే, వెల్కమ్ టు ఈ మీడియా ద ప్రాపర్టీ టైమ్స్. ఈ రోజు ఇవాళ మనకు ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు. ప్రాపర్టీస్ మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేస్తే బెటరు, ఫ్యూచర్ లో ఎక్కడ డెవలప్మెంట్ వస్తుంది, ఎక్కడ మా డబ్బు పెడితే భద్రంగా ఉంటుంది అనేటువంటి చాలా అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అందుకోసమే ద మోస్ట్ సీనియర్ రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపుగా 38 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. తను ఎన్నో వెంచర్లు హైదరాబాద్ సరౌండింగ్ వేసి వాళ్ళందరికీ చిన్న రేట్లలో అమ్మి ఇవాళ అవి కోట్ల రూపాయలకు పడిగెత్తినటువంటి సాక్ష్యాధారాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది కూడా తనని కలుస్తూ తమ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా మనకు ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన అన్ని డౌట్ల గురించి సుఖీభవ ప్రాపర్టీ CMD అలాగే రామ్కీ పార్ట్నర్ గుర్రా సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు టైం ఇవ్వడం నిజంగా మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎటువైపు వెళ్తూ ఉంది? ముందుగా అంటే పబ్లిక్కి మీలాంటి ఛానల్స్ ద్వారానే ఇన్ఫర్మేషన్స్ వెళ్తుంది కాబట్టి ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సామాన్యమైనటువంటి మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా మేము ఎంతోమందిని చూసి ఈరోజు వారి ఊహలకి అందనంత కోటేశ్వర్లు అవ్వడానికి ఆ భూమాత ఈ హైదరాబాదులో సహకరించింది. అలాగే ఈ యొక్క హైదరాబాదు 6 కిలోమీటర్ల అడవిని అమ్ముకొని బతికినటువంటి మేము 60 కిలోమీటర్ల విస్తీర్ణ అద్భుతంగా తయారవ్వడానికి దీనికి కారణాలన్నీ కూడా మీరే, ఎవరు కాదు. అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్స్ అనేది అందరికీ గవర్నమెంట్ పదవులు అంటే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది సాధ్యపడదు. బట్ ఇక్కడ పబ్లిక్ ముందుకు వచ్చేసి అభివృద్ధి అనేది మీరు చేయడం వల్లనే ఈరోజు హైదరాబాదులో ఒక IT హబ్బు ఎంత అద్భుతంగా తయారైంది అని అంటే, ఎంత ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్స్ వచ్చాయి అని అంటే అన్నిటికీ కూడా కారణాలు మీరే. మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని మీరు పెట్టుబడుల రూపంలో హైదరాబాద్లో పెట్టారు కాబట్టే మేము లేఅవుట్లు వేయగలిగాం. అక్కడ అందంగా అయ్యాయి కాబట్టే రెసిడెన్షియల్ వచ్చాయి. ఆ రెసిడెన్షియల్లో పెద్ద కంపెనీలు వచ్చాయి. ఇలా 1 by 1 అన్నీ కూడా ఈ హైదరాబాదు ఇంత అద్భుతంగా తయారవడానికి గల కారణాలన్నీ కూడా మీరే. కాబట్టి రియల్ ఎస్టేట్లో జనరల్గా ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకు అనంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది సుమారుగా నా 38 సంవత్సరాల్లో పరిగెట్టడం మొదలు పెడితే హైటెక్ సిటీ అనేటువంటి ఒక ఏరియాలో ఒక 5 కోట్ల రూపాయలు గజం అమ్మాలి. అంటే అది కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటిది, గవర్నమెంట్ మారినప్పుడు కావచ్చు, లేదు ఇలాంటి కరోనా లాంటి ఏదో విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు, నోటుబందీ లాంటివి కావచ్చు, ఇలాంటి ఎన్నో వచ్చాయి. కాబట్టి ఒక రకంగా ఇప్పుడున్న మార్కెట్ అయితే ఒక సందిగ్ధత అయితే కనిపిస్తూ ఉంది. కొనేటువంటి వ్యక్తులు కానీ ఒకవేళ అమ్మాలనుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఒక రకమైన సందిగ్ధత అయితే కనిపిస్తూ ఉంది. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళలో ఎంతవరకు కంటిన్యూగా ఉండొచ్చు, ఇది ఎప్పుడు దీని నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి? ఓకే, ఇప్పుడు దాని గురించే నేను చెప్తున్నాను. ఇలాంటి కొన్ని వచ్చాయి కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు జనరల్గా. పడిపోదు, ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోదు, ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆగుతుంది. ఒక సంధికాలం. ఇప్పుడు దీనికి ఏంటిదనంటే, ఏదైతే హైదరాబాదులో ఒక
3-4 ఇయర్స్ నుండి మనకు కొంచెం మార్కెట్ అనేది కొంచెం స్తంభించిన మాట వాస్తవం. కానీ ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ టోటల్గా ఆగిపోలేదు, ఎప్పుడూ ఆగలేదు. ఎగ్జాక్ట్లీ. నేను ఆల్రెడీ నోటు బంద్ అప్పుడే నేను డిబేట్లో అన్ని ఛానల్స్లలో చెప్పడం జరిగింది. బట్ ఆగదు. కానీ ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి ఒక రేటుకి వెళ్తుంది. అది 50,000 గజం, ₹1,00,000, లేకపోతే ఇంకో దానికంటే తక్కువనా, ఇలా వెళ్ళి అక్కడ ఆగుతుంది. మళ్ళీ ఇంకొక వైపు ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఇలా నలుమూలలు ఉన్నటువంటి నేషనల్ హైవేలు అన్నీ కూడా అలా లేస్తూ ఇప్పుడు ఏంటిదనంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఒక కొత్త సిటీ. అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు హైదరాబాద్ ఒక సిటీ, సికింద్రాబాద్ ఒక సిటీ, తర్వాత హైటెక్ సిటీ. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు 4th సిటీ. అంటే ఈ 4th సిటీకి ఎంతవరకు స్కోప్ ఉంది, ఫ్యూచర్ ఉంది? ఇప్పుడు 4th సిటీ జనరల్గా ఏంటిదనంటే, ఇప్పుడు 4th సిటీ అనేది ప్రకటించినప్పుడు అక్కడ కొన్ని ల్యాండ్స్ అనేది లేకుండా ఉండి ల్యాండ్ గ్రాడ్యుయేషన్ చేస్తామంటే ఇబ్బంది ఉండేది. కానీ ఆల్రెడీ ల్యాండ్ చేతిలో, గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు 30,000 ఎకరాలు డిక్లరేషన్ ఇచ్చారు. బట్ 50,000 ఎకరాలకి వెళ్తామన్నారు. బట్ ఈ 4th ఫీచర్ సిటీ అనేది మామూలు సామాన్యమైనటువంటి ఒక హైదరాబాద్లో ఒక మూలకు డెవలప్ అవుతున్నటువంటి ఒక సిటీ కాదు. ఇది ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకోబోతున్న 4th ఫీచర్ సిటీ. నిజంగా హైదరాబాద్లో ఉన్న మనం అందరూ కూడా గర్వపడే విధంగా ఇతర ప్రపంచ దేశాలకే ఒక 4th సిటీ అనేది ఒక గుర్తింపు తెచ్చే విధంగా డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా, అంటే ఇక్కడ అన్నీ కూడా ఏంటిదనంటే ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ఫార్మాకి కానీ, తర్వాత మనకు వచ్చేసి స్పోర్ట్స్కి కానీ, ఎంటర్టైన్మెంట్స్ కానీ, ఏ జోన్లకు ఆ జోన్లు డివైడ్ చేసినటువంటి ఏరియా. అంటే ఒక ఏరియాలోనే ఉంటాయి అన్ని. గవర్నమెంట్ నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది ఇదేమాట. అంటే ఒక స్కిల్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, గ్రీన్ ఫీల్డ్ హైవేస్, ఈ రకంగా డెవలప్మెంట్స్ అనేది మీరన్నట్టుగా ఇప్పటికీ ఒక 14,000 ఎకరాల్లో దాదాపుగా పనులు మొదలు పెట్టబోతున్నాం అనేది కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే జనాల్లో ఈ దాని మీద చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ డౌట్స్ అంటే ఫ్యూచర్లో అవుతుందా, ముందుకెళ్తుందా, వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది, ఈ ప్రకటనలు వస్తున్నాయి కరెక్టే, కానీ రేపు ఇది డెవలప్లో ముందుకెళ్ళడానికి ఎంతవరకు స్కోప్ ఉంది అనేది ఒక భయం అయితే ఉంది. దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు మేము హైటెక్ సిటీ కడతారంటేనే జనాలు నమ్మలే. ఎగ్జాక్ట్లీ. అవుటర్ రింగ్ రోడ్ వస్తుందంటే మేము ఎక్కి తిరుగుతామా అన్నారు. ఓకేనా, ఎప్పుడూ నమ్మరు. ఓకేనా, అయిన తర్వాత అయ్యో అక్కడ మేము కొనుక్కోలేదు, ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేదు, గీ రేటు ఉండే గా రేటు ఉండే అని మాట్లాడుకుంటుంటారు తప్ప ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఎవరైతే డేర్ చేస్తారో వాళ్ళే కోటేశ్వర్లు, వాళ్ళ పిల్లలే కోటేశ్వర్లు అవుతారు. వాళ్ళు ప్రపంచంలో ఏ కంట్రీ కన్నా వెళ్ళి చదువులు చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలు చేయడానికి కానీ, లేదు ఇవన్నీ వ్యాపారాలు చేయడానికి కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు మాత్రమే మళ్ళీ ఆ భూములు అమ్ముకొని ఆ డబ్బులతో వ్యాపారాలు చేసిన వాళ్ళు చూసాం. బట్ ఏది ఏమైనా కూడా ఈరోజు ఒకటే, ఇప్పుడు 4th ఫీచర్ సిటీ అనేది కరెక్ట్ అయినటువంటి సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా మన విస్తీర్ణం ఎక్కడ చూస్తాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుంటాం. ఎవరినైనా కూడా సిటీ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఈరోజు ఏంటంటే ఆ రోజుల్లో మనం బస్సు చూసేవాళ్ళం, ఆ తర్వాత ట్రైన్లు చూసేవాళ్ళం, ఇప్పుడు ఫ్లైట్ కనెక్టింగ్ చూస్తున్నాం. అంటే పబ్లిక్ లో ఆ రకమైన డెవలప్మెంట్ అనేది ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఈరోజు చిన్నది అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నారు, అక్కడ టిఫిన్ చేసి అక్కడ లంచ్ చేసేసరికి ఫ్లైట్లు వచ్చేసినాయి. కాబట్టి ఏంటిది, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడం వల్ల ఈ 4th సిటీ ఫీచర్ అనేది 100% ఉంటుంది. బట్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదే కాకుండా ఇప్పుడు తిరుపతికి కనెక్టింగ్, ఇప్పుడు శ్రీశైలం హైవే ఏదైతే ఉందో అది 6 లైన్ చేయడం, తిరుపతికి 100 కిలోమీటర్లు తగ్గడం, తర్వాత మనకు ఇప్పుడు శ్రీశైలానికి 55 కిలోమీటర్ల ఫ్లైఓవర్ అది రావడం, సోమశీల టూరిజాన్ని డెవలప్ చేయడం, ఇప్పుడు ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ RRR కూడా రావడం, తర్వాత RRRకి మనకు గ్రీన్ రేడియల్ రోడ్స్ రావడం, ఇలా కనెక్టివిటీ ఎలా అయిపోయిందనంటే ఈరోజు ఎంత డిస్టెన్స్ అనేది ఎవరు అడగట్లా, ఎన్ని కిలోమీటర్స్లని అడగట్లా, ఎన్ని అవర్స్ జర్నీ అనేది వచ్చింది. కాబట్టి ఏంటిది, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అయింది. కాబట్టి ఈరోజు 100% ఇక్కడ ఈ యొక్క మా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి డెవలప్మెంట్స్ కాబట్టే మేము ఈ గ్యాప్ తర్వాత నేను ఈ మధ్యకాలంలో నేను లైవ్ ప్రోగ్రామ్స్ బంద్ చేశాను. ఎందుకు బంద్ చేశాను అంటే ఏదో చాలా అందరూ అమ్ముతున్నారు, బట్ నాకు ఉన్నటువంటి కస్టమర్స్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా నా ఫాలోవర్స్ అంతా కూడా
వితౌట్ గురురాజ్ అనేది వెంచర్ వేశాడు అని అంటే వాళ్ళు సైట్ చూడకుండా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టే రోజులు ఉన్నాయి. బట్ ఇటువంటి సందర్భంలో ఒకవేళ నేను లేఅవుట్ రిలీజ్ చేస్తే ఏమైంది సార్ మాది రీసేల్ అని అంటే ఇబ్బందులు అవుతాయని వేయలే. కానీ ఈరోజు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అభివృద్ధి మా అనుభవంలో ఎంత దూరం వెళ్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక సామాన్యుడు కోటేశ్వరులు అవ్వడానికి 100% సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. కాబట్టే ఇక్కడ 100 ఎకరాలు మేము వేయగలిగాం. ఈ 100 ఎకరాలు కూడా 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్లో దొరకడం నిజంగా మా కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఫీచర్ అనేది 100% ఉంటుంది. ఇది చిన్న లేఅవుట్ అయితే జనరల్గా డెవలప్మెంట్స్ అనేది కూడా చేయలేము. ఎందుకంటే అందులో పర్సంటేజీలు తక్కువ పర్సంటేజీలు తీసినప్పుడు ల్యాండ్ తక్కువ వస్తుంది. అవి డెవలప్మెంట్ ఖర్చులు కావచ్చు, స్పేస్ కూడా మనకు తక్కువ వస్తుంది. ఎప్పుడైతే 100 ఎకరాలు వచ్చిందో మాకు 4 బిగ్ పార్క్స్ వచ్చాయి. ఆ అన్నిట్లలో పిల్లల్ని కానీ మనకు ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ని కానీ మళ్ళీ అందరికి కూడా ఎంటర్టైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టే ఇప్పుడు మనకంతా కూడా ఈ రూట్లో అంటే నేను చాలామందిని చూస్తున్నా. ఒక సామాన్యుడు ఏంటిదనంటే చెమటోడిసి రూపాయి కూడబెడతాడు. కాబట్టి అతను పెట్టుబడి పెట్టడానికి వెనక ముందు ఆడుతుంటాడు. తీరా పెట్టుబడులు పెట్టే సమయానికి అతనికి రేట్లు కూడా అందుబాటులో ఉండవు. బట్ ఏది ఏమైనా కూడా ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీరు చాలా చూసుంటారు. ఎందుకంటే హైటెక్ సిటీ దగ్గర కొండపూర్ ఏరియాలో మీరు ఆల్రెడీ ప్లాట్లు చేసి లేఅవుట్లు అమ్మారు. సిటీకి దగ్గరలో చాలా వెంచర్స్ కూడా వేసారు. అప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళు కొనలేక అయ్యో ఈ రోజు నేను కొనలేకపోయామని చాలా మంది బాధపడుతూ ఇవాళ మీ దగ్గరికి ఎంతో మంది వచ్చిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. దాదాపు అలాంటి పరిస్థితి రావద్దంటే ఇప్పటికైనా ద బెస్ట్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక ఏరియాలో కస్టమర్ ఇన్వెస్ట్ చేసుకుంటేనే రేపు భవిష్యత్తులో కోటీశ్వరుడు అవడానికి అనేది అవకాశం ఉందనేది మీరు చెప్తున్నమాట. ఓకే, ఈ దీంట్లో ద బెస్ట్ ప్లేస్ మీరు లొకేట్ ఇప్పుడు మీ అనుభవంతో కంపేర్ చేస్తే మీరు ద బెస్ట్ ప్లేస్ ఏది సజెస్ట్ చేస్తారు పబ్లిక్? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు రేపు పొద్దున కోటీశ్వరులు అవడానికి అవకాశం ఉంది? జనరల్ గా నేను లైవ్ లో కూర్చున్నప్పుడల్లా కూడా అన్ని ఇవే ప్రశ్నలు వస్తుంటాయి కస్టమర్లు. ఓకేనా? బట్ నేనేంటిదనంటే ఒక ఏరియా చెప్పగలను, ఒక రూట్ చెప్పగలను. ఫలానా కంపెనీలో కొనుక్కోమని నేను చెప్పలేదు, నాది కంపెనీ కాబట్టి. ఓకేనా? నేనేమంటాను అంటే ఇప్పుడున్నటువంటి ఈ రూట్లో డెవలప్మెంట్స్ అనేది శ్రీశైలం హైవేలో బాగుంది కాబట్టి రూట్లో 4th ఫీచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో కొనుక్కోమని అంటాను. బట్ అందులో మాకు కూడా కొంత స్వార్థం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మాది కూడా సైట్ ఒక్కసారి చూడమని అని అంటాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇందులో అందరికి అనుకూలంగా పెట్టాం. ఎందుకనంటే ఒక సామాన్య ప్రజలు కొనుక్కోవడానికి ఒక 100 గజాల నుండి మొదలు పెడితే ఒక ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని ఒక బిగ్ స్టార్ ఎవరన్నా మా దగ్గరికి వస్తే వారికి 2000 గజాలు 3000 గజాలు ఇలాంటివి కూడా పెట్టాం. అలాగే ఒక సంస్థ అంటే ఒక కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయ్మెంట్స్ ఎవరన్నా వచ్చి మా దగ్గర మాకు ఒకే ఏరియాలో ఒక 200 ప్లాట్లు కావాలి, ఒక 500 ప్లాట్లు కావాలి అని అనుకున్నా కూడా వాళ్ళకు కూడా ఇవ్వడానికి మేము అందుబాటులో ఉంచాం. కాబట్టి ఏంటంటే చిన్న పెద్ద అందరూ కూడా రావడానికి ఇలా బ్లాకులుగా మేము డివైడ్ చేశాం. కాబట్టి ఎవరి బ్లాకులలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టవచ్చు. బట్ ఏది ఏమైనా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఈ రూట్లో ఖచ్చితమైనటువంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకు ఖచ్చితమైనటువంటి రిటర్న్స్ వస్తాయి. అందులో నేనేంటిదంటే కావాలనుకుంటే నా లైవ్లు ఓపెన్ చేసి చూడొచ్చు. నా లైవ్లలో నా వెంచర్స్ ఉంటాయి, అది ఎంత రేట్లో ఉంటాయి, ఈరోజు ఏ రేట్లు ఉన్నాయో వాళ్ళే చూసుకొని రావచ్చు. బట్ ఇప్పుడు కూడా నేనేమంటున్నాను అంటే ఈ మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది అతి తొందరలోనే మన ఊహకందనంత రేట్లు వెళ్తాయి. కాబట్టి ఎవరైనా కూడా ఈ శ్రీశైలం హైవే 4th సిటీ ఫీచర్ సిటీ ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాలో ఖచ్చితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు పెడితే రేట్లు వస్తాయి. అందులో ఏంటిదనంటే నేను అంటున్నాను కదా, ఆ భగవంతుని బ్లెస్సింగ్ ఆ కస్టమర్లకి మళ్ళీ కోటేశ్వరం చేసే అవకాశాలు మళ్ళీ వచ్చాయేమో, అందుకనే ఇంత పెద్ద అద్భుతమైనటువంటి 100 ఎకరాలు 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్లో దొరకడం జరిగింది. 100 ఎకరాల సైట్ వేసారు, ఆల్రెడీ ఇంకో 100 ఎకరాలకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ మీరు డెవలప్మెంట్స్ కూడా మొదలెట్టారు, కస్టమర్స్ కూడా వచ్చి మీ దగ్గర పర్చేస్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇదే ఏరియాలో ఇదే శ్రీశైలం హైవే కడతాల ఏరియాలో ఇంకా చాలా వెంచర్లు ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా మీ దాంట్లోనే కొనాలి అంటే దానికి మీరు ఏం చెప్తారు? బాగా వేశారు ప్రశ్నలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సుఖీభవ అనేటువంటి ఒక బ్రాండ్
రామ్కి దాదాపు అందరికి సుఖీభవ ఎస్ గురురాజ్ గా చాలా సుఖీభవ ప్రాపర్టీస్ మీద కొన్ని వేల ఎకరాలు లక్షల ప్లాట్లు అమ్మడం జరిగింది నేను. తర్వాత రామ్కి అనేటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్తో కన్స్ట్రక్షన్ ఎన్నో చేయడం జరిగింది. ఇప్పుడు ఇద్దరం కలిసి అంటే జాయింట్గా ఈ వెంచర్ని డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఎందుకు కొనాలి అని అంటే సైట్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అది మేము 8 feet డెప్త్ లేపి మేము ఫస్ట్ ప్లాట్ దగ్గర నుండి నిలబడితే చివరి ప్లాట్ కూడా ఒకే లెవెల్లో కనబడుతుంది. తర్వాత మీకు ఈ 60 feet రోడ్లు అంటే జనరల్గా ఏంటంటే 60 feet రోడ్లు అవసరం లేదు. తర్వాత మీకు అంతా కూడా చూస్తున్నారు మంచి వాటి పార్కుల డెవలప్మెంట్స్ కానీ ఈవెన్ ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటిదనంటే హై డెప్త్లో అంటే హై క్వాలిటీలో మేము డెవలప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే డెవలప్మెంట్స్ అనేది మనం స్టాండర్డ్ ఇస్తామో అక్కడే రీసేల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము హైటెక్ సిటీ గచ్చిబౌలి సెంటర్లో చూస్తున్నాం. కొన్ని ప్లేస్లలో మనకు ఫ్లాట్స్ దొరకట్లేదు, కానీ కొన్ని ప్లేస్లలో ఫ్లాట్స్ అమ్ముడుపోవట్లేదు. కారణం డిమాండ్ అంటే మాకు పలాని దాంట్లోనే కావాలి అడిగే వాళ్ళు చాలా కూడా ఉంటారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్వాలిటీ డెవలప్మెంట్స్ బట్టి. ఓకేనా? కాబట్టి నేనేమంటున్నాను, ఈ చుట్టుపక్కల చాలా వందల వెంచర్స్ ఉన్నాయి. ఓకేనా? మీరు 100 వెంచర్లు తిరిగి రండి, ఈ డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా కనబడదు. మేము ఇప్పుడు డెవలప్ చేసినటువంటి ఒక వెంచర్ ఉంది, మీరు ఆల్రెడీ బీటీ రోడ్స్ చూస్తే ఇవి ఎప్పుడు వేసాం, ఇంకా ఎన్ని సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటుందా అనే డౌట్స్ మీకే వస్తాయి. క్వాలిటీ. ఓకేనా? కాబట్టి ఏంటిదనంటే వాళ్ళు కస్టమర్స్ అనేటువంటి పర్సన్స్ రూపాయి చెమటోడిసి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు, ఇక్కడ నేనేమంటాను అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ రారు. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి పక్కలో వాళ్ళ కాలనీలోనే చూస్తుంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్లు. ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టే వాళ్ళు 2-3 రకాలుగా థింక్ చేస్తారు. ఒకటి వచ్చేసి అమ్మాయిల పెళ్ళిళ్ళకి, లేదు పిల్లల స్టడీకి, వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్కి, ఈ 3 విధాలుగానే పెట్టుబడులు పెడతారు. కాబట్టి ఏంటిది, వాళ్ళ పెట్టుబడి వృధా అవ్వకూడదు అని అంటే ఇలాంటి క్వాలిటీలో పెడితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, చాలా వెంచర్లలో కొన్ని అదర్ వెంచర్లు పేర్లు అవసరం లేదు కానీ వాటిలలో కొనుక్కొని వాళ్ళ రీసేల్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు మనం కొన్ని చూస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఏరియాలో రేట్లు ఇప్పటికీ రావట్లేదు, అవి ఎప్పటికీ రావు. కొన్ని ప్లేస్లలో అసలు ఎంత పరిగెడుతున్నాయి మన ఊహకి అందట్లేదు. ఓకేనా? నేనేమంటాను అంటే పరిగెట్టే ఏరియాలోనే పెట్టుబడులు పెట్టాలి. అదేదో ఉంది కదా తక్కువ వస్తుంది కదా అని అంటే 10 రూపాయల నోటు వాటర్లో వేస్తే అది పాడైపోతుంది తడిసి తెలిసేందుకు వేయాలి. అదే 10 రూపాయలు బిచ్చగాడికి వేస్తే వాడు 10 మందితో అడుక్కొని అంత అన్నమన్న తింటాడు, ఆ పుణ్యమని వస్తుంది. అందుకని నేనేమంటాను అంటే ఎక్కడైతే వాళ్ళ డబ్బులకి సెక్యూరిటీ ఉందో ఆ ఏరియాలోనే పెట్టమంటాను. ఏదో తక్కువకు వస్తుంది కదా ఎక్కడో వెళ్ళి మనం పెట్టుబడి పెడితేనంటే అది గాల్లో దీపం పెట్టినట్టే లెక్క. కాబట్టి ఏంటిదనంటే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి ఈ ఏరియా ఈ క్వాలిటీలో ఖచ్చితంగా పెట్టుబడి పెడితే నేను డెఫినెట్గా నేను లైవ్లో కూర్చునేవాడిని. నన్ను మళ్ళీ ప్రశ్నించవచ్చు, ఏంటి సార్ మిమ్మల్ని పెట్టుబడులు పెట్టాం ఏంటిది అని. ఇప్పుడు అయితే గచ్చిబౌలి, మాదాపూర్, తర్వాత ఐటెక్స్ ఏరియా, తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఆ స్థాయిలో ఉండబోయే ఏరియా మీరు కడతాల్ ఈ ఏరియాకి మాత్రమే అవకాశం ఉంది అని చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ఎందుకు అంటున్నాను అంటే మనము పాత ఓల్డ్ సిటీ నుండి చూసుకొని వస్తున్నాం. చార్మినార్, తర్వాత కోటి, అమీర్పేట్, అక్కడ నుంచి కూకట్పల్లి నుండి చందనగర్, ఆ తర్వాత మనకు వచ్చి బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీ, అలా హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి నుంచి ఇప్పుడు కోక్కపేట 100 కోట్లకి ఎకరం వచ్చింది, అక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏంటిది అంటే ఈ దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎక్కడెక్కడ కొత్త ఏరియాలోనే మనకు రేట్లు ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఏంటిది ఎర్లీ బర్డ్స్ బిగినింగ్ లోనే ఎర్లీగా వస్తే తప్ప దాని ఫలాలు మనం ఫలాలు తీసుకోలేము. రేట్లు కూడా కొత్త ఏరియాలోనే మనకి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు గచ్చిబౌలి మనకు ఆల్రెడీ కోకపేట 100 కోట్లకు పోయింది. అంటే మళ్ళీ అది రిపీట్ అవ్వాలి అని అంటే నా దృష్టిలో మళ్ళీ ఈ ముచ్చర్ల కడతాల్ ఏరియా 4th సిటీ. కాబట్టి ఏంటిదనంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళకైతే మంచి రిటర్న్స్ 100% వస్తాయి. మీరు ఎవ్వరు కూడా ఆలోచించొద్దు. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెట్టండి, మీ కష్టానికి తగినటువంటి ఫలితం 100% వస్తుంది. దానికి నా హామీ.
కాకపోతే మళ్ళీ మీరు హామీ ఇచ్చారు కదా సార్ అని మేము కొనుక్కున్నామని అనుకోవద్దు. డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా చూసి తర్వాత ఈ రోజుల్లో చాలా మట్టుకు ఏంటిదనంటే మీకు జోన్స్ కూడా ప్రాబ్లమ్స్. అందరూ ఏంటిదంటే రేట్లు ఇంతే గజం కదా అంతే గజం కదా అంటే ఇక్కడ కన్జర్వేషన్ జోన్ ఉంటుంది, పెరి అర్బన్ జోన్ ఉంటుంది, అర్బన్ జోన్ ఉంటుంది, ట్రిబుల్ 1 జోన్ ఉంటుంది, చాలా రకాల జోన్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకున్నారా లేదా, అది రేరా లేకపోతే దానికి సంబంధించి డిటిసిపి హెచ్ఎండి అప్రూవల్స్ వచ్చాయా లేదా, ఇవన్నీ డాక్యుమెంటేషన్ చెకింగ్ చేసుకొని తీసుకుంటే ఖచ్చితంగా ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే ముందుగా చూసుకోవాల్సిన ప్రతి ఒక్క రేటు కాదు అది ఏ జోన్ లో ఉంది, అది దాని పర్మిషన్స్ ఏంటి, రేరా ఉందా లేదా, దానికి హెచ్ఎండిఏ ఉందా లేదా, ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఉన్నప్పుడు మాత్రమే కస్టమర్ ముందుకెళ్తే. ఈ మామూలుగా మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే ఎక్కడ రేటు తక్కువ ఉన్నాయని చూస్తుంటారు. ఎందుకు తక్కువ ఇస్తారు? ఎకరం రేటు తగ్గదు కదా. బట్ వీళ్ళకి ఏమనుకుంటారు, ఏదో వచ్చేసింది అనుకుంటారు. అక్కడనే వాళ్ళే మోసపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకనంటే డబ్బులున్న కోటేశ్వరుడు, వారికి అడ్వకేట్ ఉంటాడు, లేకపోతే ఇంకోరు ఉంటారు, వాళ్ళు లీగల్గా వాళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళు తెలియకనే మోసపోతుంటారు. బట్ ఏది ఏమైనా ఈ రోజుల్లో హెచ్ఎండిఏ, డిటిసిపి, రేరా ఇవన్నీ అప్రూవల్ చూసుకొని కొనండి. మీ డబ్బులు 100% మీరు కోటేశ్వర్లు అవ్వడానికి మంచి సోర్సు 4th ఫీచర్ సిటీ ఏరియా. ఒక్కసారి పాయింట్ చెప్పండి కస్టమర్కి, ఎందుకంటే చాలామంది కస్టమర్స్కి తెలియదు ఇది డాక్యుమెంటేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా చూడాలి అనేది. వాళ్ళు ఫస్ట్ ప్లాట్ కొనాలి అని ఒక డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, డాక్యుమెంట్ విషయంలో ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్ళాలి? ఇప్పుడు మనకేంటిదనంటే ఈ డాక్యుమెంటేషన్లో ఇవన్నీ కూడా చాలా లెంత్ ప్రాసెస్ ఇది. కాబట్టి రఫ్గా చెప్తాను నేను. జనరల్గా ఏంటిదనంటే మనకు ఇప్పుడు ల్యాండ్ కన్వర్షన్ అయిపోతుంది. అంటే ఇది ఏంటంటే ఈ భూమి నుండి ఇది రెసిడెన్షియల్కి అని చెప్పి కన్వర్షన్ అయిపోతుంది. కన్వర్షన్ కాపీ ఒకటి చూసుకొని తర్వాత మనకు ఆ కన్వర్షన్ కాపీ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసినప్పుడు వెంచర్ది అప్రూవల్ అనేది వస్తుంది, ఎల్పి నంబర్. ఓకేనా? జనరల్గా టీఎల్పి ఇస్తారు ఫస్ట్. అంటే టీఎల్పి అంటే టెంపరరీగా అదేమో అమ్ముకోవడం కాదని కాదు, అది టీఎల్పి అనేది అమ్ముకునే అథారిటీస్. ఎప్పుడైతే టీ తీసేస్తారు అని అంటే ఆ ఫైనల్ లేఅవుట్ వచ్చినప్పుడు. ఓకేనా? కాబట్టి ఏంటిదనంటే ఈరోజు మార్ట్గేజ్ సిస్టంలో వచ్చింది కాబట్టి ల్యాండ్ డెవలప్మెంట్స్ విషయం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలోనే ల్యాండ్ ఉంటుంది కాబట్టి సంస్థలు డెవలప్ చేయకపోతే వాళ్ళే అమ్మి చేసే ఇది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏంటిదనంటే ఎల్పి నంబరు, రేరా నంబరు, తర్వాత ఈ కన్వర్షన్ కాపీలు ఇలా చూసుకుంటే చాలు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక డాక్యుమెంటేషన్ ఆల్రెడీ చేసింది ఉంటుంది, అవి చూసుకుంటే మొత్తం దాంట్లోకి వచ్చేస్తాయి. చాలా చోట్ల ఏంటంటే మనకు జీపీ లేఅవుట్స్ అని, డిటిసిపి అని, హెచ్ఎండి అని ఈ రకంగా వేరియేషన్స్ తోటి వెంచర్స్ ఉంటాయి. మామూలుగా చాలామంది అంటే రేట్లు తక్కువగా ఉన్న ప్లేసెస్ కొంతమంది ఈజీగా మూవ్ అవుతారు. జీపీ లేఅవుట్ ప్రధానంగా అట్లాంటి చోటు వెళ్ళినప్పుడు తర్వాత కాలంలో కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ప్రభుత్వం నుంచి. కానీ ఇప్పుడు చాలా చూస్తూ ఉన్నాం హైడ్రా యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇట్లాంటివి చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమరు జీపీ వాటికి వెళ్ళొచ్చా లేదా, జనరల్గా మనకి ఏంటిదంటే ఫస్ట్ మనం ఆల్రెడీ పుట్టింది గ్రామ పంచాయతీ. ఓకేనా? ఇప్పుడు పంచాయతీలోనే ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయని పంచాయతీలోనే. కాకపోతే ఏంటంటే వీటికి ఆల్రెడీ విస్తరణ పెరిగినప్పుడు, డెవలప్మెంట్స్ పెరిగినప్పుడు వాటి బెటర్మెంట్ ఛార్జెస్ అనేది వేస్తారు. అంటే అప్రూవల్స్ మారినప్పుడు, అంటే అదే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని ఇలాంటివి. ఇప్పుడు ఇప్పుడు డిటిసిపి ఏరియా కూడా హెచ్ఎండి, ఇప్పుడు RRR వరకు హెచ్ఎండి ఏరియా విస్తరించబోతుంది. ఎప్పుడైతే విస్తరిస్తుందో ఆ బెటర్మెంట్ ఛార్జెస్ అనేది దానికి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకు జీపీ ఉంది, మున్సిపల్ వచ్చింది, మున్సిపల్ నుంచి హెచ్ఎండిఏ వచ్చింది, హెచ్ఎండిఏ నుండి జిహెచ్ఎంసీ అయింది. ఇలా మొత్తం అప్రూవల్స్ అన్ని మారుతుంటాయి. ఈ మారుతున్నటువంటి అప్పుడు ఆ విస్తీర్ణ పెంచినప్పుడు ఆ డెవలప్మెంట్స్ అనేది, క్వాలిటీ డెవలప్మెంట్స్ అనేది గవర్నమెంట్ చేస్తూ ప్రైవేట్ చేయాలి కాబట్టి దానికి తగినటువంటి చేస్తారు. ఇప్పుడు ఏంటిదనంటే ఇప్పుడు మనకు ఈ జీపీ లేఅవుట్ల పర్మిషన్స్ అనేది ఇప్పుడు మనకి ఇవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ పెట్టారు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేదు. బట్ సబ్జెక్ట్ అనేది ఫ్యూచర్ మాత్రం ఎవరైనా పర్మిషన్స్ ఉన్న లేఅవుట్లు కొనుక్కుంటేనే మంచిది. అంటే పర్మిషన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి.
అంటే ఇప్పుడు వాటికి కూడా ఎలరేస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రూపం గవర్నమెంట్ ఎప్పుడు కూడా చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అందరికి కూడా న్యాయం చేయాలనే ఒక ఇదిలో ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే ఆ సిచ్యువేషన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనకు మారుస్తూ ఉంటారు. ఓకేనే, పేర్లు మారుస్తూ ఉంటారు. కాబట్టి విస్తీర్ణ ఎక్కడ ఉన్నా కూడా ఏదైనా ఒకటి ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా ఉన్నవారికే ఈ రోజుల్లో వాల్యూ ఉంటుంది. కాబట్టి అది పర్టికులర్గా హైదరాబాద్లో ఉండేటువంటి ప్రాపర్టీ వాల్యూ వేరు. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు లాభపడడానికి సోర్స్ ఉంటుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్కి హైదరాబాదే ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఏమంటారు? ఇప్పుడు హైదరాబాదు అనేది ఇక్కడ ఒక జాతి, ఒక కులము అనేది ఉండదు. ఎందుకు అనంటే ఇండియాలో నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి స్టేట్ వాళ్ళు ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలు కూడా అందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నారు. కారణాలు ఏంటిదనంటే ఇప్పుడు ఎక్కడ ఏరియా చూసినా వాతావరణం కూడా అనుకూలించదు. ఒక ఏరియాలో చలి ఎక్కువ ఉంటే ఇంకొక ఏరియాలో తుఫాన్లు వచ్చి కొట్టుకపోతుంటుంది. మరో ఏరియాలో ఎండలు అసలు తట్టుకోలేము. బట్ హైదరాబాద్కు వచ్చే వరకంటే సమపాలల్లో ఉన్నటువంటి వాతావరణం, ఎండ, వాన, చలి అన్ని సమపాలల్లో లేవు అని కాదు, ఎక్కువ ఉండవు. కాబట్టి ఇక్కడ అనంతపురం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం వరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెడతారు. తర్వాత ఇప్పుడు నార్త్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయారు. ఈ ట్రిబుల్ R వస్తే పెద్ద పెద్ద విల్లాస్ అన్నీ కూడా ఈ ట్రిబుల్ R చుట్టుపక్కలనే ఒక అద్భుతమైనటువంటి ఒక టౌన్షిప్ మనం చూడబోతున్నాం. రైట్. ఇంకొక స్పెసిఫిక్ ఏంటంటే చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ ఇది, చాలా మంది ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఇప్పుడు ఒక ప్రభుత్వము తను ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనుకోండి, మరొకటి అనుకోండి, ఒక డెవలప్మెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చింది. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే ఈ డెవలప్మెంట్స్ ఏమన్నా ఆగిపోతాయేమో, రద్దు చేస్తారేమో అనేటువంటి డౌట్ చాలా మందిలో ఉండి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఊగిసలాడుతూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా ఏరియా మంచిది, డెవలప్మెంట్ అవుతుంది, అయినప్పటికీ ప్రభుత్వాలు మారినప్పుడు నిర్ణయాలు ఎలా మారుతాయో, రేపు తర్వాత ఈ జీవోస్ ఉంటాయా, తీసేస్తారా, దాని ప్రకారం కంటిన్యూ అవుతారా లేదా అనే ఒక భయం కూడా ఉంటుంది జనాల్లో. దానికి మీరు కస్టమర్స్కి ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంటుందనంటే ఇప్పుడు కొన్ని ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి వర్క్లు, కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి. బట్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ అభివృద్ధి జనాలకి అందిస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా ఏంటిదనంటే ఈ గవర్నమెంట్ వచ్చి అది రద్దు చేస్తుంది, ఆ గవర్నమెంట్ వచ్చి ఇది రద్దు చేస్తుందని కాదు. కాకపోతే ఇది జనాలకు ఉపయోగమా కాదా అనేదే చూస్తారు. అలా అనుకుంటే మరి రింగ్ రోడ్ వేసింది ఎవరు, దాని అప్రూవల్ తెచ్చింది ఎవరు, మరి ట్రిబుల్ R ఇప్పుడు వేస్తున్నది ఎవరు, అప్రూవల్ తెచ్చింది ఎవరు? ఇట్లా ఇక గవర్నమెంట్లు మారినా కొద్దీ ప్రాజెక్టులు పోవాలంటే అట్లా పోవు. ఓకేనా? ఒక గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ని డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అది రద్దు చేస్తే కూడా ఎందుకు అనేది కూడా దాని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంత ఊరికే ఎవరి ఇదిలో ఉండదు. ఓకేనా? నిర్ణయాలు తీసుకోవాలి, దానికి జీవోస్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఏ ప్రభుత్వం అన్నా కట్టుబడి. కాబట్టి ఏంటిదనంటే అలాంటి అనుమానాలు వద్దు. ఎందుకు అని అంటే ఇప్పుడు మేము ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తాం. ఎందుకు అని అంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే మేము కూడా లీగల్గా ఇవన్నీ కూడా వెంచర్స్ అవి కూడా వేయగలుగుతాం. కాబట్టి ఏంటిది ఇక్కడ ప్రపంచంలోనే మనకంటూ ఒక గుర్తింపు రాబోతుందనేటువంటి ఒక ప్రపంచ వరల్డ్ క్లాస్ సిటీ మన దగ్గర హైదరాబాద్లో కడుతున్నందుకు మనం అందరం కూడా ఆనందించాలి. ఈ గవర్నమెంటు ఆ గవర్నమెంటు నా పార్టీ నీ పార్టీ అని కాకుండా అందరూ కూడా దాన్ని ఏకీభవించినప్పుడు మన గౌరవం పెరుగుతూ ఉంది. మన తెలుగువారు కూడా ఆల్రెడీ ఇక్కడి నుంచి ఎక్కడో ప్రపంచానికి విస్తరించేటువంటి ఒక అందమైనటువంటి ఒక టౌన్షిప్ని కట్టినందుకు గౌరవించాలి. బట్ అవుతుంది అని మనం అనుకుందాం. అది అవుతుందనే అందరూ ముందుకు వెళ్దాం. ఓకేనా? నెగిటివ్ కాకుండా పాజిటివ్గానే వెళ్దాం. మనం కూడా ప్రపంచంలో చూడ్డానికి ఇప్పుడు ఈరోజు ఉంది ఒక దుబాయ్లో ఒక 350 ఫ్లోర్ల బుర్జ్ ఖలీఫాని చూడడానికి వెళ్తున్నాం. బట్ అలాంటి ఒక టవర్ని కూడా ఈ 4th సిటీలో వేస్తామని అన్నారు. బట్ మరి రావాలని మనం కూడా కోరుకుందాం. ప్రపంచ దేశాలు కూడా మన చూడడానికి రావాలని కోరుకుందాం. నెగిటివ్ కాకుండా పాజిటివ్గానే వెళ్దాం. రైట్. ఓకే, ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్యూచర్ డెవలప్మెంట్కి కస్టమర్స్కి ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఇక్కడ రామ్కి బృందావనం అనేటువంటి ప్రాజెక్టు. దీంట్లో ప్రధానంగా మీరు ఆల్మోస్ట్ ప్లాటింగ్ కూడా అయిపోయింది, డెవలప్మెంట్ కూడా చేశారు, ఆల్రెడీ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఓకే, ఈ యొక్క దీంట్లో కస్టమర్స్ కనుక వచ్చి డైరెక్ట్గా మీ దగ్గర ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా, లేదంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వమంటారు? జనరల్గా మంచి క్వశ్చన్ వేశారు. ఈ రోజుల్లో ఒక ఎండి అనేటువంటి పదము, ఒక చైర్మన్ అనేటువంటి పదము వాళ్ళ ఎంప్లాయీసే వాళ్ళని చూడలేరు, దొరకడం చాలా కష్టం. బట్ ఈరోజు ఏంటిదంటే మా కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదం, ఈ రోజుకి కూడా మేము సర్వీస్ అందిస్తూనే ఉన్నాం. మా లైఫ్ అంతా కూడా సర్వీస్ అందిస్తూనే ఉంటాం. కాబట్టి వచ్చినటువంటి కస్టమర్లు అసోసియేట్ల ద్వారా వచ్చినా, అడ్మిన్ తరపు నుంచి వచ్చినా, ఏదన్నా మనకు సోషల్ మీడియా ద్వారా వచ్చినా, లేదు ఇంకా ఏదన్నా ఛానల్స్ ద్వారా వచ్చినా, ఏ విధంగా వచ్చినా కూడా ప్రతి కస్టమర్తో నేను మాట్లాడాలనేదే నా తపన. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను అందరితో మాట్లాడుతూ ఉంటాను. వారికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేనే క్లారిఫికేషన్ ఇస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు. ఇలాంటి వెంచర్లు మరెన్నో వేసి కస్టమర్లకి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు డెవలప్మెంట్ విషయంలో కానీ, ఫ్యూచర్ డెవలప్మెంట్ అయ్యేటువంటి గ్రోత్ ఉన్న ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా, డాక్యుమెంటేషన్ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉండాలి, భవిష్యత్తులో రాబోతున్న ఈ ప్రాజెక్టుల గురించి అన్నిటి కూడా చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇన్వెస్ట్ చేయాలన్నటువంటి ఏ చిన్న ఆలోచన ఉన్నా కూడా మీకు నచ్చినటువంటి ప్లేస్లో, మీరు డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నటువంటి ప్లేస్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. కోటీశ్వర్లు అవ్వాలంటే ఊరికేనే ఎవరు, ధైర్యం చేయాలి, డేర్ చేయాలి, కంపల్సరీగా రిస్క్ అయినా సరే ఒక అడుగు ముందుకేసి ఇన్వెస్ట్ చేసినప్పుడే ఇప్పుడున్నటువంటి నగరంలో కానీ దేశంలో కోటీశ్వర్లు అయ్యారంటే వాళ్ళు ఒక రిస్క్ చేశారు. వాళ్ళు ప్రాపర్టీస్ మీద, మ్యాక్సిమం ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించి అడుగు వేయండి. అన్నీ కూడా సక్రమంగా ఉండేలా లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ ఈ మీడియా ద రియల్ టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ మల్లికార్జున సైనింగ్.